వారు ఇక్కడ మీపై ప్రధానంగా వచ్చిన విమర్శ చాలా పార్టీలు వచ్చాయి బీసీ రిజర్వేషన్ల పెంపుకు మద్దతుగా బీఆర్ఎస్ ఎందుకు రాలేదని నేరుగా రేవంత్ రెడ్డి గారు అడిగారు. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే కాబట్టి రాలేదు అనేది రేవంత్ రెడ్డి గారి పాయింట్గా కనిపిస్తుంది. ఈ బీసీ ధర్నాను మీరు ఎలా చూస్తున్నారు? స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే నెల 30 లోపు నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఉంది. ఆ లోపు ఈ బీసీ రిజర్వేషన్లు పెంపు జరుగుతుందా? దీనికి బీఆర్ఎస్ నుంచి ఎలాంటి సహకారం ఇస్తారు? మీరు కూడా ఏదో బీసీ ధర్నా పెట్టినట్టున్నారు, కరీంనగర్లో ఏదో పెట్టారు. ఏంటి అసలు ఈ బీసీ రిజర్వేషన్లపై మీ వైఖరి ఏంటి? ఈరోజు సభకు ఎందుకు వెళ్ళలే, వాళ్ళ ధర్నాకి ఎందుకు వెళ్ళలేదు? కళ్యాణ్ గారు, ముందుగా మీకు 10 ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్ లో పెద్దలు, కార్పొరేషన్ చైర్మన్ అనిల్ గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర గారికి నమస్కారం. ఏదో నాకు అతడు సినిమా గుర్తొస్తా ఉంది. అయితే ఏదో మర్డర్ చేసేందుకు ఒక 3 వెహికల్ పెట్టినా, 4 వెహికల్ పెట్టినా, 5 వెహికల్ పెట్టినా అని చెప్పేసి, అరే మాకు అంతమంది వెహికల్ బుజ్జి చంపుతా ఏదో చేస్తానికి ఇంతమంది దగ్గర మాట్లాడినట్టు కొంతమంది ఫ్లైట్ల మీద, కొంతమంది ట్రైన్ల మీద, కొంతమంది స్పెషల్ ట్రైన్ల మీద పోయారు సార్. పోయి ఏం చేసారు సార్? ఇవాళ ఇండియా కూటమి సంబంధించిన ఎంపీలందరినీ తీసుకొస్తాం, ఇండియా కూటమి నాయకులందరినీ తీసుకొస్తాం, మద్దతు కోరుతామన్నారు. పార్లమెంట్ లో తీర్మానం ఏదో చేస్తామన్నారు. అది పార్లమెంట్ లో తీర్మానం గాలికి ఎగిరిపోయింది. ఇండియా కూటమి ఎంపీలు రాలేరు. రాకపోగా ఇంతకుముందు కాసం వెంకటేశ్వర గారు చెప్పినట్టు గతంలో చెప్పారు కదా, సోనియా గాంధీ లెటర్ నేను రాలేకపోతున్నాను రాస్తే నాకు లైఫ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది, నాకు నోబెల్ అవార్డు వచ్చింది, నాకు ఆస్కార్ అవార్డు వచ్చిందని మాట్లాడండి. ఇవాళ పోయిండు మళ్ళీ ఏం మాట్లాడు? రాహుల్ గాంధీ గారు రాకపోయినా, ఖర్గే గారు రాకపోయినా, ఓ మరణ శాసనం, ఇది శిలాశాసనం అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు. అయ్యా, నీ రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో నీ కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు మరణ శాసనం రాసింది ఇప్పటి నుంచి కాదు. కాలేకర్ కమిషన్ కు మరణ శాసనం రాసింది, అదేవిధంగా మండల్ కమిషన్ కు మరణ శాసనం రాసింది. 1990లో సెప్టెంబర్ 6వ తారీఖు రోజున మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామంటే, అమలు చేస్తే అంతర్యుద్ధాలు వస్తాయని చెప్పేసి ఆ రోజు మీ దివంగత నేత రాజీవ్ గాంధీ గారు ఆ రోజు బలహీన వర్గాలకు మరణ శాసనం రాసిండ్రు. మరి అలా రాహుల్ గాంధీ గారు మరి ఆ ట్రైన్ల మీద, స్పెషల్ ట్రైన్ల మీద, స్పెషల్ ఫ్లైట్ల మీద ఓ పెళ్లి ధర్నాకు పోయిర్రా, వీళ్ళు ఏమైనా పిక్నిక్ పోయిరా నాకు అర్థం కావట్లే. పోయి ఇలా రాహుల్ గాంధీ రాని పరిస్థితి, ఖర్గే రాని పరిస్థితి, మొన్న సోనియా గాంధీ రాని పరిస్థితి. అంటే బీసీల మీద, బీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏందో అర్థమవుతా ఉంది. అయ్యా, రాహుల్ గాంధీని పోవడం కోసం గిన్ని ట్రైన్లు, గిన్ని స్పెషల్ ట్రైన్లు, గిన్ని ఫ్లైట్ల మీద ఖర్చులు అవసరమా రేవంత్ రెడ్డి గారు? ఇలా మళ్ళీ అక్కడ పోయి మాట్లాడుతుండు, ఎందుకు బీఆర్ఎస్ రాలేదని మాట్లాడుతూ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ రావాలంటే ఇలా మీకు తెలుసు, శాసనసభలో ఏదైతే మీరు తీర్మానం పెట్టినప్పుడు భారత రాష్ట్ర సమితిగా మాకు బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉంది, ఈ బిల్లుకు మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పినాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ తీర్మానం చేసినాం. బీసీల సంబంధించి 33% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి చట్ట సభల్లో అని చెప్పేసి ఆ రోజు తీర్మానం చేసి పంపడం జరిగింది. మరి ఈ విధంగా ఇన్ని రకాలుగా గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో మేము 33% రిజర్వేషన్లు మార్కెట్ కమిటీలలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ రాష్ట్రం కల్పించలే, కేసీఆర్ నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి కల్పించింది. ఇది మా శిస్తశుద్ధి భారత రాష్ట్ర. బాలరాజు, మీ మీద కూడా చాలా ఆరోపణ, గత స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను తగ్గించారు, బీసీలకు అన్యాయం చేసిన పార్టీ బీఆర్ఎస్, ఇప్పుడు వచ్చి మాట్లాడే అర్హత మీకు లేదు అనేది మీపై వస్తున్న విమర్శ, ఆరోపణ. రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఇప్పుడు అనిల్ గారు అన్నారు, ప్రతి ఒక్కటి నుంచి మీరు ఎదుర్కొంటున్న విమర్శ ఇది. దీనికి ఏం చెప్తారు? ఫైనల్ గా చెప్పండి. కళ్యాణ్ గారు, నేను ఏమంటే బీసీలకు ఎట్లా బీఆర్ఎస్ అన్యాయం చేస్తున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు, ఏ ప్రాతిపదికన మాట్లాడుతున్నారు? ఇలా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడకని చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ సూచన చేస్తా ఉన్నా. 396 అనేటువంటి జీవో తీసుకొచ్చి బలహీన వర్గాలకు సంబంధించి 33% రిజర్వేషన్లు కల్పించాలని ఆలోచన చేస్తే ఆ రోజు హైకోర్టు కొట్టివేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. మేము ఎప్పుడైతే 33% రిజర్వేషన్ కావాలని చెప్పేసి తెస్తే కాంగ్రెస్ పార్టీ సర్పంచులకు సంబంధించి ఒక సామాజిక వర్గం వాళ్ళు కోర్టుకు పోయిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఇలా ఆ రోజు మేము 396 ఆర్డినెన్స్ తీసుకొస్తే కోర్టులోకి పోయింది కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఒక సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు. ఆ రోజు హైకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కూడా ఏదైతే 50% క్యాబ్ ఉందని చెప్తే ఆ రోజు ఎలక్షన్ నిర్వహించాలనే సందర్భంలో 50% క్యాబ్ లోబడి ఎస్సీ ఎస్టీలు పోగా మిగతా 22% తోటి ఎలక్షన్ జరపడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ ఉన్న అదే పని చేసేది, బీఆర్ఎస్ ఉన్నది కాబట్టి అదే పని చేసింది. ఇదే తగ్గించడం అయితే ఆరోపణలు అవాస్తవమైన అంశాన్ని కొత్త చెప్తా ఉన్నా. సార్ నేనేమంటున్నా సార్, ఇవాళ మేము ఆ రోజు దాన్ని వదిలిపెట్టండి, ఈ రోజు మీరు ఏదైతే చెప్తా ఉన్నారు
42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా తెస్తామన్నది మీరే, కామారెడ్డిలో చెప్పింది మీరే, డిక్లరేషన్ ఇచ్చింది మీరే అనే అంశాన్ని మొదలు చెప్తా ఉన్నా. అదే విధంగా రిజర్వేషన్ల సంబంధించి ఇచ్చేటప్పుడు మీరు కులగణన సరిగ్గా చేయలేదని మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ ఈ యొక్క కాగితాలను తగలబెట్టింది వాస్తవం కాదా ఒకసారి అనిల్ గారు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి. ఇలా పూటకో మాట మాట్లాడుతూ బీసీల చెవిలో పువ్వులు పెడుతూ కాంగ్రెస్ విధానం బీసీల నినాదం మారింది, మోసం చేసే నినాదంగా మారితే ఇక మనం ఏం మాట్లాడాలి? మీరు ఏం చెప్పిన మొదట ఇచ్చిన జీవో ఏంది? మొదట మీరు ఇచ్చింది ఏంటండి 15వ తారీఖు 3వ నెల 2024లో ఏంది బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చేస్తుందని చెప్పినారు. ఆ తర్వాత మీరు జీవో నెంబర్ 26 ఇచ్చినారు. ఆ తర్వాత జీవో నెంబర్ 47 ఇచ్చినారు. 9వ తారీఖు 10/2024లో బ్యాక్వర్డ్ సంబంధించినటువంటి కమిషన్ ఉందో ఆ కమిషన్ చేస్తున్నారు. తదనంతరం మళ్ళా ప్లానింగ్ కమిషన్ చేస్తుంది అన్నారు. తర్వాత మళ్ళా భూతాన్ వెంకటేశ్వర డెడికేషన్ కమిషన్ అన్నారు. ఇన్ని రకాల మాటలు మీ దగ్గరే ఉన్నవి. మళ్ళీ మీరే ఏం చేసిర్రు? శాసనసభలో ఆమోదం చేస్తే ప్రతిపక్షాలు మీరు అందరూ ఆమోదం చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీగా మేము కూడా ఆమోదం తెలిపినాం మీ యొక్క బిల్లు ఏం చేసి మీరు గవర్నర్ ఆమోదం చేసిర్రు. గవర్నర్ నుంచి రాష్ట్రపతి పంపిర్రు. రాష్ట్రపతి పంపినాక మళ్ళీ ఆర్డినెన్స్ అని తెచ్చిర్రు. ఆర్డినెన్స్ రాగానే ఇక బీసీలకు మొత్తం 42% వచ్చినామని చెప్పేసి బీసీ సంఘాలు గులాలు చల్లుకుర్రు. మొత్తం పెద్ద మీ కవిత గారు కూడా చల్లుకున్నారులేండి, కానీ మీ కవిత గారు కూడా చల్లుకున్నారు. మీ ఎమ్మెల్సీ వదిలేద్దాం, అది వదిలేద్దాం. పాయింట్కి రండి. స్థానిక ఎన్నికలు జరుగుతాయా సెప్టెంబర్ 30 లోపు? 42% రిజర్వేషన్లు అందులో అమలు అవుతాయా? బీఆర్ఎస్కి దీని మీద క్లారిటీ ఉందా? అవుతుందా? 100కు 100% మేము అంటా ఉన్నాము. 42% రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. మొదటి పాయింట్ మేము దాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ 9వ రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో మార్పు తీసుకొస్తే తప్ప బలహీన వర్గాలకి ఈ రిజర్వేషన్లు అమలు కావనే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ చెప్పట్లే, మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. 9th షెడ్యూల్లో చేర్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ పోయిరు కదా, మీరు దయచేసి జయలలిత ఎట్లయితే 1994లో పివి నరసింహారావు గవర్నమెంట్ మీద 3 నెలల నుండి ఎట్లయితే ఒత్తిడి చేసిందో మీరు ఢిల్లీలో ఉండండి. ఢిల్లీ గతంలో కేసీఆర్ తెలంగాణ వస్తే తెలంగాణకు వస్తా ఢిల్లీలో ఉండమని చెప్తున్నాం.